హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నెల్లూరు ఫేమస్ అయిన ఎగ్ కారం దోశ అండి. చాలా స్పైసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం దోశని చాలా రకాలుగా వేసుకుంటాం కదా, ఇలా కారం దోశ అనేది చాలా బాగుంది. మనం ఈ కారం కోసం వచ్చేసి ఎండుమిర్చి, అలాగే ఆనియన్, ఒక టమాటో, కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు, మనకి కొంచెం పలుకుగానే ఉండాలండి. పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కారాన్ని అయితే పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకునే కారంను కూడా వేసుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకుందాము. మనం ఈ కారం నుండి వేరే టిఫిన్స్లో కూడా తినొచ్చు అండి, ఇడ్లీ అలాగే ఉప్మాలో కూడా తినొచ్చు. అయితే ఇందులో ఇంకొకటి అయితే మనం చింతపండు అనేది యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుందండి ఈ కారం అయితే. మనం ఇంకా వేరే టిఫిన్స్లోకి మనం ఈ చట్నీ చేసుకోవాలనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. మనం అలా కారం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి పెన్నం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దోశ వేసుకోండి. దానిపైన కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలా మొత్తం మనం దోశ మొత్తం అప్లై చేసుకోవాలండి. దానిపైన ఒక ఎగ్ వేసుకుందాము. మీకు ఎగ్ వద్దనుకుంటే డైరెక్ట్ కారంతోనే తినొచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇలా మనం పెన్నాన్ని అయితే అలా వదిలేయకుండా ఇలా చుట్టూ తిప్పామంటే మనకి మొత్తం కూడా చక్కగా కాలుతుందండి దోశ. మంచి కలర్ వస్తుంది కూడా, ఇలాగ మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇలా మనకి దోశ అయితే రెడీ అయిపోయిందండి. నెల్లూరు కారం దోశ అనేది చాలా ఫేమస్, చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.